నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న మంత్రి నారాయణ. నెల్లూరు నగరంలో కాలువలన్నింటినీ ఆధునీకరిస్తున్నామని స్పష్టీకరణ. అంబటి రాంబాబు వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయి. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య. అంబటి రాంబాబుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే హతమార్చే కుట్ర జరుగుతోందని ఆరోపణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఒక రోజు ముందుగానే ఏపీలో పెన్షన్ పంపిణీ చేస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. ఏపీలో ప్రతి నెల 1వ తారీఖున పండుగ వస్తుందని తెలియజేశారు. నెల్లూరులో ఆయన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు నగరంలో కాలువలన్నింటినీ ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఏ నెలలో అయినా 1వ తేదీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్స్ వస్తే ముందు రోజు ఏదైనా ఫెస్టివల్ వచ్చినా అధికారులు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ముందు రోజు ఏమైనా ఆదేశించడం ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంలో తెల్లవారుజామున జరుగుతుంది. ప్రతి నెల ఈ రాష్ట్రంలో 1వ తేదీ పండుగ. అయితే ఒక్కొక్క నెలలో ముందు రోజే పండుగ వస్తుంది. ఈ నెలలో ముందు రోజే వచ్చింది. అలా ఈరోజు రాష్ట్రం మొత్తం పెన్షన్ ఇస్తున్నారు. ఈరోజు నేను నెల్లూరులో కూడా యాక్చువల్గా సర్వేపల్లి కాలువకట్ట మీద మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి పోతే వాళ్ళకి కొన్ని చిన్న సమస్యలు కూడా చెప్పారు. పెద్ద సమస్యలు కాదు. ఆ కెనాల్ పక్కన ఆ యొక్క రోడ్డు కొంత డ్యామేజ్ అయింది. సార్ దీన్ని రిపేర్ చేయించండి, కొంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కెనాల్లో నీళ్లు పారుతున్నాయి. పంటలు కోతలు కోసిన తర్వాత నీళ్లు ఆపుతారు. నీళ్లు ఆపంగానే అది చిన్న వర్కే వెంటనే చేయిస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర ఖజానానికి అందరూ తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. అయినా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో మాట తప్పకుండా చేయాలనే ఉద్దేశంతో 3,000, 4,000 పెన్షన్ చేయడం, వికలాంగులకు 6,000 చేయడం, క్రానిక్ డిసీజ్తో ఉన్న కొన్ని జబ్బులకి 10,000 చేయడం, అటెండర్ సపోర్ట్ కావాల్సి వచ్చి బెడ్ మీద ఉండే వాళ్ళకి 15,000 చేయడం. ఇవన్నీ డబ్బులుండి కాదు, డబ్బులు లేవు కానీ మాట ఇచ్చా మాట తప్పలేదు. అదేవిధంగా తల్లికి వందనం ప్రోగ్రాంలో దాదాపు 67 లక్షల మంది విద్యార్థులకి ఒకే రోజు జూన్ 12 10,000 కోట్లు అకౌంట్ చేశారు. 10,000 కోట్లు. యువ నాయకుడు లోకేష్ ఒకటే చెప్పాడు, మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మాట తప్పకూడదు అనే ఉద్దేశంతో 10,000 కోట్లు ఒకే రోజు. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామని మాట చెప్పాం. 6,000 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 14,000. మాట తప్పకుండా వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇచ్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇది కూడా చిన్న విషయం కాదు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పెంచుతా ఉన్నాం. అన్న ప్రకారం మాట పెంచాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నాం. ఈరోజు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ పార్టీనా లేక రౌడీల పార్టీనా అంటూ ప్రశ్నలు సంధించారు. అంబటి రాంబాబు వ్యవహారం హద్దులు దాటిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై అంబటి ఉపయోగించిన భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, అతడికి సంస్కారం లేదనడానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ప్రజలకు ఇప్పటికే అంబటి ప్రవర్తన గురించి తెలుసని, కానీ ఇంత అప్రాచ్యుడు అని రాష్ట్ర ప్రజలకు తెలియదని అన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడిపై అశ్లీల పదజాలం ఉపయోగించినా ఆయన స్థాయిని ఏమాత్రం తగ్గించలేరని వర్లరామయ్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రోజు 11 సీట్లకు పరిమితమైన వ్యక్తి. నేను పదే చెప్పాలని, ఆయన అవమానపరచాలని కాదు. అసలు మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే వీధి రౌడీల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే బజారు మనుషుల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే రౌడీ వెధవల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేకపోతే పశువుల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా ఒక అప్రాచ్యుల పార్టీయా?
మీదొక రాజకీయ పార్టీయా, దొంగల పార్టీయా? మీదొక రాజకీయ పార్టీయా లేక అసాంఘిక శక్తుల పార్టీయా? సిగ్గుచేటు. ప్లే చేయవా, ఆ వీడియో ప్లే చేయి. ఆ పనికి మళ్ళా దరిద్ర వ్యధవ మాట్లాడింది. చట్టానికి వ్యతిరేకంగా గ్యాదర్ అయ్యారు. అక్కడ పోలీసులు అతన్ని డైరెక్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇది ఒక అన్లాఫుల్ అసెంబ్లీ, ఇది చట్టానికి వ్యతిరేకం, మీరు అక్కడ ఉండటానికి వీలేదని మాట్లాడితే పోలీసులు అతన్ని అడ్డగించి రీడైరెక్ట్ చేస్తుంటే ఆ వ్యధవ గమనించాలి. పాత్రికేయ సోదరులారా, నేను ఎప్పుడు కూడా ఇటువంటి భాష మాట్లాడలేదు. కానీ పనికిమాలిన వ్యధవ గాడిద మాట్లాడిన తర్వాత, ఆ నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వ్యధవ మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే నికృష్టుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక అప్రాచ్యుడు మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక వీధి రవుడి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక బజారు మనిషి మాట్లాడిన తర్వాత, అంబటి రాంబాబు అనే ఒక రవుడి వ్యధవ మాట్లాడిన తర్వాత, నేను కూడా ఆ భాషలో మాట్లాడకపోతే ఏదన్నా నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ఆ భాష నేను వాడుతున్నా. ఒరే పనికిమాలిన రాంబాబు, నీవేం మాట్లాడావు నీకు అర్థమవుతుందా? నీవు వాడిన భాష అర్థమవుతుందా? 4వ దఫా ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి, భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, మానవతావాది, సాంప్రదాయాలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, సంస్కారవంతమైన భాష మాట్లాడే వ్యక్తి, సభ్యతా సంస్కారాలకి విలువనిచ్చే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని, 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని నీవు లంజా కొడుకుంటావా? ఇది కట్ చేయొద్దండి ఈ మాట, దయచేసి పాత్రికేయ సోదరులారా. ఈ వెధవ భాష, ఈ వెధవల భాష రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలా. దయచేసి మీరు బీప్ పెట్టొద్దు. దీనికి వాడే మాట్లాడాడు కదా, ఆ వెధవ మాట్లాడాడు కదా, ఆ నికృష్టుడు మాట్లాడాడు కదా, దీనికి బీప్ పెట్టొద్దు దయచేసి. తెలియనివ్వండి, లెట్ ది పబ్లిక్ నో. జగన్మోహన్ రెడ్డి రౌడీ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ వెధవ గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ బజారు మనుషుల గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ అప్రాచుల గ్యాంగ్, జగన్మోహన్ రెడ్డి ఈ నికృష్టుల గ్యాంగ్ భాష రాష్ట్ర ప్రజలకు తెలియాలి కనుక మీరు పెట్టద్దు. చంద్రబాబు నాయుడు గారిని లంజాగూడకని మాట్లాడిన మాట రాష్ట్రంలో 5.5 కోట్ల మందికి కూడా తెలియాలా? నీవు కామాంధుడు అని నాకు తెలుసు కానీ ఇంత నికృష్టుడు అని నాకు తెలియదు. నీవు కామాంధుడు అని తెలుసు కానీ, ఆడవాళ్ళ వెంట పడతావని తెలుసు కానీ, ఈ రకంగా రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ రకమైన భాష మాట్లాడతావు, అసభ్యకరమైన అశ్లీలకరమైన భాష మాట్లాడతావు. చంద్రబాబు కాదు, వాడమ్మ మొగుడు, ఏం భాషరా అది? ఎవర్రా నీ తల్లిదండ్రులు? ఎవర్రా నీకు చదువు చెప్పిన వాడు? ఎవర్రా? అదే బూతులు, అన్ని బూతులు వాడినందుకు ప్రజలు మూతి మీద వాతలు పెట్టారు కదా. వాళ్ళు మాట్లాడిన బూతులకి వాడేవాడు, గుడివాడవాడు వాడికి కానీ, ఆ గన్నవరవాడికి కానీ, వీడికి కానీ, ఆ రోజమ్మకి కానీ, వీళ్ళందరికీ, వినోదమ్మ ఎవరు ఆమె చిలకలూరుపేట ఆమె, రజనీ గారికి కానీ, వీళ్ళందరికీ మూతి మీద వాతలు పెట్టారు. బూతు మాట్లాడిన ప్రతి ఒక్కడి మూతి మీద వాత పెట్టారు. వీడొక్కడే బరి తెగించి మాట్లాడుతున్నాడు. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లా మాట్లాడారమ్మా మీరు? వాళ్ళు బాయ్కాట్ చేయాలి, తలుపులు వేసాలి, ఇవి వస్తాయి. దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ హౌస్ అని చెప్పాలా భార్యా పిల్లలు. అంబటి రాంబాబుపై జరిగిన దాన్ని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అంబటి రాంబాబు నివాసంపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడి రాష్ట్రంలో జంగిల్ రాజ్ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని ఆయన ఆరోపించారు. పార్టీ ముఖ్య నాయకుడైనటువంటి రాంబాబు గారు ఎప్పటికప్పుడు పార్టీ తాలూకు స్టాండ్ని ఏ రోజుకి ఆ రోజు వినిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఏదో రకంగా కేసు పెట్టాలి, ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఏదో రోజు ఆయన్ని హత్య చేయాలనేటువంటి ఒక కార్యాచరణ మీరు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి దాడి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈ తెలుగుదేశం పార్టీకి ఇదేం కొత్త కాదు. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఈ రోజు వరకు వారి పార్టీ స్థాపించినటువంటి రోజు నుంచి ఎవరు ఈ పార్టీ మీద మాట్లాడినా, ఎవరు ఈ పార్టీ మీద గలమెత్తినా వారిని హత్య చేసేటువంటి కార్యక్రమం వీరికి ఏం కొత్త కాదు. ఆ రోజు 1988లో ఆ రోజు ప్రతిపక్షంగా వంగవీటి మోహనరంగ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆ రోజు విజయవాడ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని, రాష్ట్రంలో ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఎదిరించేటువంటి కార్యక్రమం చేస్తే, పేద ప్రజల కోసం ఆ రోజు దీక్ష చేస్తే, ఆ దీక్షలో
వారిని హత్య చేసినటువంటి ఘటన నేటికి కూడా ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేరు. 2015 సంవత్సరంలో 2014లో వారు అధికారంలోకి వచ్చినప్పుడు వారు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తూ కరెక్ట్గా 10 సంవత్సరాలు అయింది. 2016 జనవరి 31వ తారీఖున ఇదే ముద్రగడ పద్మనాభం గారు తుని సంఘటన జరిగి నేటికి 10 సంవత్సరాలు. ఆ రోజు ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో ఒక ఉద్యమాన్ని తీసుకుని వస్తే తర్వాత వారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేశారు. ఏ రకంగా రాజమండ్రి హాస్పిటల్లో పెట్టి ఎవరిని కలనివ్వకుండా వారి భార్య పిల్లల్ని నోటుకొచ్చినటువంటి బూతులు తిట్టి పోలీసులతో తన్నించి చివరికి ముద్రగడ పద్మనాభ గారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారు. తిరిగి అధికారాన్ని కోల్పోయారు. మళ్ళీ మొన్న 2024లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఈరోజు అంబటి రాంబాబు గారిని మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని నిలదీస్తూ ఉన్నారని, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారని మీరు వారి మీద దాడి చేసి వారిని చంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కల్తీ నెయ్యి అన్నారు, అందులో జంతు కొవ్వు కలిసిందన్నారు, పంది కొవ్వు కలిసిందన్నారు, లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు. దాన్ని నిలదీస్తే మీరు హత్యలు చేయడానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేసి వాటి మీద ఫ్లెక్సీలు వేసి రాష్ట్రంలో అనేక ప్రధాన కూడల్లో మీరు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మీరు చేసినటువంటి పాపాన్ని మళ్ళీ కప్పుపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? జనసేన నాయకుడు కిరణ్ రాయల్ నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. మాజీ మంత్రి రోజాపై కిరణ్ రాయల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు దిగజారిన రాజకీయ సంస్కృతికి పరాకాష్ట అని మండిపడ్డారు. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీఆర్ఐ, ఎన్డీటీబీ నివేదికల ఆధారంగానే తిరుమలలో వాడిన నెయ్యిపై సీబీఐ సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందన్న ఆయన వాటిపై కనీస అవగాహన లేకుండా తిరుపతి జనసేన నాయకుడు ఛార్జ్ జీపీటీ అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని చురకలంటించారు. కిరణ్ రాయల్ తన వైఖరి మార్చుకోకపోతే తిరుపతిలోనే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సేవలందించినటువంటి గౌరవనీయురాలు మా పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి శ్రీమతి రోజా సెల్వగాని గారి పైన నోటికొచ్చినట్టు ఆ రాస్కెల్ మాట్లాడాడు. అది మాట్లాడుతూనే కాదు, ఏదో 4 డబ్బాలు తీసుకొచ్చాడు, ఏదో బాటిల్ తీసుకొచ్చాడు. వాడి బతుక్కి బాటిల్ అంటే మద్యం బాటిల్లే దొరుకుతాయి, వాడికి మిగతా బాటిల్ ఎందుకు తెలుస్తాయి? తీసుకొచ్చి చాట్ జీపీటీని చూడండిరా వైసీపీ గొర్రెల్లారా అంటాడు. అసలు ఈ కిరణ్ రాస్కెల్ అనేవాడిది ఏ పార్టీనో తెలియదు. వైసీపీ కార్యకర్తలను గొర్రెలు అంటాడు. ఈడొక పెద్ద కొండ గొర్రె. వీడి క్యారెక్టర్ ఏంది, వీడి క్యాలిబర్ ఏంది, వీడి కథ ఏంది, వీడి కథామేషి ఏంది అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మా దౌర్భాగ్యం ఏంటంటే ఆఖరికి వాడు కూడా మా పైన విమర్శలు చేస్తుంటే మేము స్పందించాల్సి వస్తుంది. అంటే మహిళల్ని లొంగ తీసుకొని మహిళలకు శారీరక సుఖాలను ఎరగా వేసి వారి నుండి డబ్బులు గుంజేటువంటి ఒక మేల్ ఎస్కర్ట్ గాడు, ఒక రెంట్ బాయ్ గాడు, ఒక మేల్ ప్రాస్టిట్యూట్ గాడు, ఆఖరికి నువ్వు కూడా మా మాజీ మంత్రి పైన, మా పైన, నా పైన విమర్శలు చేసేటువంటి స్థాయి అనేది. మా దౌర్భాగ్యం నీలాంటి వాడు మాట్లాడితే దానికి మేము తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అరే చాట్ జీపీటీకి ఛార్జ్ షీట్ కి నీకు అసలు తేడా తెలుసా, వ్యత్యాసం తెలుసా? నువ్వెక్కడో వానాకాలం చదువుకున్నటువంటి తెంపరగాడివి. నీ తెంపరతనానికి ఈ చాట్ జీపీటీ దొరికింది. ఆ బొచ్చు పైన, బోడిగుండు పైన బొచ్చు నిలిపిస్తానని చెప్పే ఆ బిఆర్ నాయుడు గారు దొరికారు. మిడ్ నైట్ మసాలాల పేరుతో ఒక వార్తా ఛానల్ ని నడిపినటువంటి ఆ సాంబశివరావు లాంటి వారి స్నేహం దొరికింది. ఇంకా నీకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. అసలు చాట్ జీపీటీ ప్రామాణికమైతే ఛార్జ్ షీట్లు ఎందుకు, పోలీసులు ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు, కోర్టులు ఎందుకు, జడ్జిలు ఎందుకు? చాట్ జీపీటీ అది చెప్పింది కాబట్టి వైసీపీ గొర్రెలారా, నిరక్షరాశులారా వినండి అని అంటావే. నువ్వే ఒక పెద్ద కొండ గొర్రె. నీ కామసేన పార్టీనే నిన్ను వెలివేసిందంటే నీ బతుకేంటో అర్థమవుతుంది. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి రోజా సెల్వమణి గారు ఒక మహిళ పైన నువ్వు మాట్లాడేటువంటి మాటలుంటే అసలు నీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారా? మహిళలంటే మీ పార్టీకి గాని నీకు గాని ఏమైనా గౌరవం ఉందా?
అసలు నీ స్థాయిని నువ్వేమ విధంగా భావిస్తున్నావని మాకు అర్థం కావట్లేదు. ఈ రోజు రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి ఒక ఆరోపణ మా పైన చేసినప్పుడు భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విచారణ సంస్థ అయినటువంటి సిబిఐ గాని, ప్రఖ్యాత సంస్థ అయినటువంటి ఎన్డీడీబీ గాని, గుజరాత్ లో ఉన్నటువంటి ఎన్డీడీబీ గాని, హర్యానాలో ఉన్నటువంటి ఎన్డీఆర్ఏ సంస్థ గాని, తిరుమల తిరుపతి దేవస్థానం తయారు చేసేటువంటి లడ్డూ ప్రసాదంలో వాడిన కొవ్వులో జంతువుల కొవ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కలవలేదు అని క్లియర్ కట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మీకు, మీ చంద్రబాబు నాయుడు గారికి, మీ బిఆర్ నాయుడు గారికి, మీ అడుగులకు మడుగులొత్తేటువంటి సాంబశివరావుకి, మూర్తికి మైండ్ పనిచేయక నీలాంటి కొండగొర్రెల్ని మీడియా ముందుకు పంపించి సమాజంలోనూ లేదా ఒక రాష్ట్రంలోనూ గౌరవ మర్యాదలు ఉన్నటువంటి మాలాంటి వారిపైన విమర్శలు చేపిస్తున్నారే. ఇప్పుడు కాసేపు ప్రకటనలో